మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా తాతయ్య శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు సిఆర్ఆర్ గారు హఠాన్ మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు లేని లోటు తీర్చలేనిది. ఆదిలాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నిజంగా వారు లేని లోటు తీర్చడం అసాధ్యం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే వారు ఏ లక్ష్యాల కోసమైతే కలగన్నారో, ఆదిలాబాద్ ని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయాలనుకున్నారో, వారి ఆకాంక్షలకు, లక్ష్యాలకు అనుగుణంగా మేము పగలు రాత్రి కష్టపడి వారు అనుకున్నటువంటి లక్ష్యాల్ని మేము సాధిస్తామన్నటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. వారి ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైనటువంటి ఆదిలాబాద్ ని నిర్మించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఓం శాంతి. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా తాతయ్య శ్రీ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు సిఆర్ఆర్ గారు హఠాన్ మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు లేని లోటు తీర్చలేనిది. ఆదిలాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నిజంగా వారు లేని లోటు తీర్చడం అసాధ్యం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే వారు ఏ లక్ష్యాల కోసమైతే కలగన్నారో, ఆదిలాబాద్ ని ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయాలనుకున్నారో, వారి ఆకాంక్షలకు, లక్ష్యాలకు అనుగుణంగా మేము పగలు రాత్రి కష్టపడి వారు అనుకున్నటువంటి లక్ష్యాల్ని మేము సాధిస్తామన్నటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. వారి ఆలోచనలకు అనుగుణంగా అద్భుతమైనటువంటి ఆదిలాబాద్ ని నిర్మించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఓం శాంతి.